గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత విలువైన స్థానం గురువులది. విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు వక్ర మార్గంలో నడుస్తున్నారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయురాలు విషయంలో రోడ్డెక్కారు. ఇలాంటి పంతులమ్మ మాకొద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి ఇప్పుడు చూద్దాం. పిల్లలకు క్రమశిక్షణ అర్థమయ్యేలా పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలు పడకటింట పాఠాలు చెబుతుంది. ఈ విషయం తల్లిదండ్రుల వద్దకు వెళ్లడంతో 2 ఏళ్ల క్రితం ఆమెను తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి విధుల్లోకి చేరుతుందని తెలియడంతో ఆందోళన చేస్తున్నారు పేరెంట్స్. ఆమె తిరిగి ఈ పాఠశాలకు వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామంటూ నిరసనకు దిగారు. తల్లిదండ్రులే కాదు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఆమె రావడాన్ని స్వాగతించడం లేదు. తల్లిదండ్రులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని బాలాజీ ఉర్దూ పాఠశాలలో ముజిఫర్ నసీమా అనే ఉపాధ్యాయురాలు 2 ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చేరింది. విద్యార్థులకు గణితం బోధించేది. కానీ ఆమె ఒక కామ పిచాచి. పాఠాలకు బదులుగా శృంగార పాఠాలు నేర్పించి తల్లిదండ్రులు బెడ్రూమ్లో ఏం చేస్తారో వారికి వెల్లడించేది. 8 నుండి 10వ తరగతి విద్యార్థులను బాత్రూంలో ఫోటోలు తీసి సైజులు, కొలతల గురించి వారితో చర్చించేది. ఇంతేనా, ఈ ఫోటోలు వేరే వాళ్ళకి షేర్ చేసేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో కో ఎడ్యుకేషన్ కావడంతో అబ్బాయిని అమ్మాయిని పక్కపక్కనే నిలబెట్టి ఫోటోలు తీసేది. శుక్రవారం సివిల్ డ్రెస్ కావడంతో టాప్స్, లెగ్గిన్స్ వేసుకురావాలని చెప్పేది ఈ పంతులమ్మ. మేకప్ వేసుకోండి, గోరింటాకు పెట్టుకోండి అని సలహాలు ఇచ్చేదట. పాఠాల గురించి డౌట్ అడిగితే పిల్లలను కొట్టేదని చెబుతున్నారు. ఏంటని ప్రశ్నిస్తే మీపై క్షుద్ర పూజలు చేస్తా అంటూ బెదిరించటం. దీంతో విసిగిపోయిన ఉపాధ్యాయులు, టీచర్లు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఆమెను తొలగించారు. 2 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి విధుల్లో చేరుతుందని తెలిసింది. ఈ శృంగార పాఠాలు చెప్పే టీచరమ్మ మాకొద్దు అంటూ రోడ్డెక్కారు. ఆమె తిరిగి ఎక్కడకు వస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి పంతులమ్మ మాకొద్దు అంటూ చెబుతున్నారు. ఇలాంటి టీచర్ వద్దు అని కొంతమంది ఆ స్కూల్ మానిపించారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇలా ఉంటే తోటి ఉపాధ్యాయులు కూడా ఆమె రీజాయినింగ్ పై పెదవి విరుస్తున్నారు. ఈ పంతులమ్మపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.